మీరు గిట్ల గిట్ల ఊపే గట్ల ఊపేసిర్రు. మేము ఇటు పోయినాం, వాళ్ళు అటు వచ్చిర్రు. చూస్తున్నావు కదా ఇలా ఏం కనబడుతుందో. ఈ బుడమకాయ బుడ్డో నీ ఓరి దేవుడో, మాటలకు మోసపోతే ఓరి దేవుడా. బుడమకాయ బుడ్డో నీ ఓరి దేవుడో, మాటలకు మోసపోతే ఓరి దేవుడా. బుడమకాయ బుడ్డో నీ ఓరి దేవుడో, మాటలకు మోసపోయి ఓరి దేవుడా. బుడమకాయ బుడ్డో నీ ఓరి దేవుడో, మాటలకు మోసపోయి ఓరి దేవుడా. ఓట్లేసి గెలిపించే ఓరి దేవుడో, మానగండ వైపాయ ఓరి దేవుడా. ఓట్లేసి గెలిపించే ఓరి దేవుడో, మానగండ వైపాయ ఓరి దేవుడా. పోయిన కాడ ఈడ మైకు అందుకున్నాడంటే, పోయిన కాడ ఈడ మైకు అందుకున్నాడు. పోయిన కాడ ఈడ మైకు అందుకున్నాడంటే, పోయిన కాడ ఈడ మైకు అందుకున్నాడు. అప్పటి సుమారు కాడు ఆమెలెన్నో ఇస్తాడు, అప్పటి సుమారు కాడు ఆమెలెన్నో ఇస్తాడు. ఇక్కలోని మాటలకు బొక్క బొక్క పడ్డా ముచ్చో. అన్ని ముత్తయే అన్ని ముత్తయే, ఈ ఊరంతు మాటలన్నీ నీటి మూటలే. అన్ని ముత్తయే అన్ని ముత్తయే, ఈ దేవరంతు మాటలన్నీ నీటి మూటలే. అన్ని ముత్తయే అన్ని ముత్తయే, ఈ రవ్వంత మాటలన్నీ నీటి మూటలే. అన్ని ముత్తయే అన్ని ముత్తయే, ఈ బ్యాగుబంతి మాటలన్నీ అన్ని ముత్తయే. బుడమకాయ బుడ్డో నీ ఓరి దేవుడో, మాటలకు మోసపోతే ఓరి దేవుడా. ఈ బుడమకాయ బుడ్డో నీ ఓరి దేవుడో, మాటలకు మోసపోతే ఓరి దేవుడా. ₹1,00,000 కేసీఆర్ సార్ ఇచ్చిండు. అయినా మనకు తృప్తి లేకనేవాయ మా ఆడబిడ్డలకు. అయితే ఏ 1,00,000 తీసుకుందాంటి, మళ్ళక్క వాడు తులమిత్తా అంటుండి ఈసారి వానికి ఏతాంతి అని ఎత్తిరి. ఏమంటారు చూడు, ఉన్నది వాయ ఇంకోటి పోయింది అంటారు. అది ఏం పోయిందో నాకు తెలియదు కానీ అవా ₹1,00,000 తులం బంగారం ఇస్తామానే. అందరు మీరు వస్తే తులం బంగారం వస్తే చప్పట్లు కొట్టిరి, రాకపోతే మాత్రం రాష్ట్రం చెప్పురాక. ఇమానంగా అల్లలు మేడ్చేళ్ళలు అందరూ కూడా ఇమానంగా అల్ల మనుషులు. నేను అబద్ధం చెప్పిరు అనుకో, నాకు కూడా మంచిది కాదు. రాకుంటే మీరు అందరూ అనాలి ఉత్తేయని, వస్తే మాత్రం అనకండి. ₹1,00,000 తులం బంగారం ఇస్తామానే, అన్ని ఉత్తయే అన్ని ఉత్తయే. ₹1,00,000 తులం బంగారం ఇస్తామానే, అన్ని ఉత్తయే అన్ని ఉత్తయే. ఇందిరమ్మ ఇల్లు పేరు 5 లక్షలు ఇస్తామానే, అన్ని ఉత్తయే అన్ని ఉత్తయే. ఇందిరమ్మ ఇల్లు పేరు 5 లక్షలు ఇస్తామానే, అన్ని ఉత్తయే అన్ని ఉత్తయే. 200 పెన్షన్లు 4,000 చేస్తామానే, అన్ని ఉత్తయే అన్ని ఉత్తయే. 200 పెన్షన్లు 4,000 చేస్తామానే, అన్ని ఉత్తయే అన్ని ఉత్తయే. వికలాంగులకు 4,000 ఇస్తామానే, అన్ని ఉత్తయే అన్ని ఉత్తయే. ఆడబిడ్డలందరికీ 25 ఇస్తామానే, ఆడబిడ్డలందరికీ 25 ఇస్తామానే, ఆడబిడ్డలందరికీ 25 ఇస్తామానే. ఇచ్చిండా ఇచ్చిండా ఏమికి ఇచ్చిండట మీరు చెప్తలేరు. అయితే పొద్దుగాల అసెంబ్లీలో చెప్పబట్టే ఓ ఆడబిడ్డలందరికీ 2,500 ఇచ్చినా, ముసలోళ్ళకు 4,000 ఇచ్చినామా ఆడబిడ్డలు అందరూ. అబ్బా 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 అబ్బా. వెనకట కూడా ఉండ చూడు, తుపాకి రావడం అన్నాడు చూడు. మహారాజ్ 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 మహారాజ్, నా పెళ్లికి చాలా మంది వచ్చారు మహారాజా. వచ్చిన వాళ్ళందరికీ చెవులో బియ్యం పోసి తూములో మంట పెట్టినా, తుమ్మాకులు తీసుకొచ్చి తుమ్మాకులు తీసుకొచ్చి ఇత్తరాకులు కుట్టి ఒక్కొక్కరికి ఇద్దరికొక్క మెతుకు పెడుతుంటే వద్దనకుండా తిన్నారు. అబ్బా అబ్బా అబ్బా, దందలు లాంటి మొల్లరాలు పుట్ట పుట్టలు అయిపోయాయి అని చెప్తారు చూడు. ఈ అసెంబ్లీలో ఆ పిట్టల దూరం గట్ట చెప్తా ఉన్నారు. ఇచ్చిండా 2,500 ఆడబిడ్డకి ఇస్తామని, 2,500 ఆడబిడ్డకి ఇస్తావా, 2,500 ఆడబిడ్డకి ఇస్తామని, 2,500 ఆడబిడ్డకి ఇస్తావా. చదువుకున్న పిల్లలకు చూడి ఇస్తామని, అన్ని ఉత్తయే అన్ని ఉత్తయే. ఈ రేవంతు మాటలన్నీ నీటి ఉంటాయి, అన్ని ఉత్తయే అన్ని ఉత్తయే. ఈ రేవంతు మాటలన్నీ నీటి ఉంటాయి. ఈ బుడమకాయ బుడ్డో నీ ఓరి దేవుడో, మాటలకు మోసపోని ఓరి దేవుడా. ఈ బుడమకాయ బుడ్డో నీ ఓరి దేవుడో, మాటలకు మోసపోని ఓరి దేవుడా. రైతు ఏసం వేసుకున్నాడు. ఎంత ఇజ్జత్ గల పని అంటే అమ్మతోడు అన్న. అసలు ప్రపంచంలో ఇటువంటి మనిషి ఎవడని ఉంటాడే? మన సారు కేసీఆర్ సారు రైతులోనే రైతులోనే దేవుని చూసినాడు. రైతు రాజ్యం కావాలని చెప్పేసి బషీర్బాగులో మొట్టమొదటిసారిగా కరెంటు బిల్లులు దించమంటే చంద్రబాబు నాయుడు తుపాకీతోని 4 యువ రైతులను బిడ్డలను కాల్చి చంపితే, ఎద్దు ఏడ్చిన చోట వ్యవసాయం నిలవదు, రైతు ఏడ్చిన చోట రాజ్యం నిలవదు, నా రైతు రాజ్యం కావాలంటే తెలంగాణ రాజ్యం కావాలని చెప్పేసి తన పదవికి రాజీనామా చేసి తెలంగాణ గులాబీ జెండా మొదలుపెట్టి మనం కొట్లాడి తెలంగాణ వచ్చినాక 1,00,000 ఎకరాలకు నీళ్ళు అందించే 1 కోటి ఎకరాల నుంచి అయితే కాళేశ్వరం కట్టుకున్నాం మనం. అన్నపూర్ణ రిజర్వాయర్ కట్టుకున్నాం.
మల్లన్న సాగర్ కట్టుకుని నీళ్ళ కోసం ఎంత తిప్పల పడ్డామమ్మా మీరే చెప్పురి. నేనే కదా పాటలు పాడినా తలాపున పారుతుంది గోదావరి మాసేను మాసెలక ఎడారని. ఎన్ని ఒక్క పచ్చని చెట్టు కనబడ్డదా? చెట్టు మీద పిటాలెగురవు, సేద బాయిలో ఊటలూరవు, పచ్చ పచ్చనూర్ల పలుకు రాళ్ళు తేలినాయి. అని పాటలేనో ప్రజలు కొలాడినారో. పల్లె పల్లె పల్లెలు పల్లె తెలంగాణలోనా, పల్లె పల్లెలో పల్లె పల్లెలో పల్లేర్లు మొలిసినాయి. ఉండు పైలంగుండు అమ్మ మాయమ్మ, బొంబాయి పోతున్న తల్లి మాయమ్మ, బిడ్డలను ముసలోళ్ళ దగ్గర ఇడిచిపెట్టి పొట్ట చేత పట్టుకొని పట్నం వచ్చినటువంటి ఎంతమంది బిడ్డలను చూడలే. గా దుఃఖం పోవాలే. తాగబోతే నీళ్లు లేక తుమ్మెదాలో, తడిగొంతు లారిపాయ తుమ్మెదాలో, ఊరవతల బోరింగు తుమ్మెదాలో, సప్పుడేమో టింగు టింగు తుమ్మెదాలు. కొట్టి కొట్టి చేతులు ఇరిగే. నీళ్ళ కోసం తగడమే అంటూ నీళ్ళ కోసం గోసమైన కన్నల మీద కైగట్టుకొని కన్నీళ్ళని గిలాసాలలో దాగినటువంటి దుఃఖం పోవాలని తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం. తెలంగాణ తీసుకొచ్చుకున్నాక రైతు బీమా, రైతు చచ్చిపోతే 5 లక్షలు ఇచ్చుకున్నాం మనం. ఎకరానికి 5,000 రూపాయలు మనం ఇచ్చుకున్నాం. మరి ఇప్పుడు ఈయన ఏమన్నాడు? గిట్లా ఓట్లు వేయంగానే 2 లక్షలు మాఫీ చేస్తానని దండం పెడతా. ఒక్కసారి 2 లక్షల రైతులు ఎవరైనా మాపైన వాళ్ళు ఉంటే చేతులు ఎత్తుండే దయచేసి. అమ్మా ఇప్పుడు చెప్తా ఉన్న పోతలేదు. దయచేసి ఒకటి నిమిషం బాబు, ఈడ చెప్పేటోళ్ళు అందరూ దయచేసి అడిగి పోయి వాళ్ళని జరుపు. ఇది మీరు దయచేసి దిగండి, జరపండి వాళ్ళను ప్లీజ్. అడే దిగి నడపండి దయచేసి. మీరు తొవ్వల్లో ఉన్నారు, వెనుకకు వండ్రి అన్నా. నాకు తెలుసు 2 రోజులు ఇన్నే ఉండాల్సి వస్తుంది. పెట్టిన విగ్రహం తీసేదాకా మనం ఈ నుంచి కదిలేదే లేదు. మన తల్లిని పెడతలేడు అక్కడ, వేరే తల్లిని చెయ్యి గుర్తు తల్లిని తీసేదాకా ఈ నుంచి వాదు. ఇది అన్నా గల ఉరగకురే దయనే వెనుక కోరి ఒక్కలు ఇంటలేరేందే. తెలంగాణలో గిట్ల అయిపోయిరేందే, వాడు ఇనకుంట అయిపోయారు. అప్పుడే వాళ్ళని చెప్పితే ఇట్లా ఈసారం మీద పోదా ఉంటుంది. అన్నా జర పోయి అన్న ప్లీజ్ అన్న. ఓ అన్న మా కర్ణబాబా సార్ నా మీద గుస్స అవుతుండే, నీ దయనే వెనుకకు పోయే ప్లీజ్. వాళ్ళు పోకుండా నీ మైకే గుంజెత్తా అంటుండు. నీ పాఠశాల కూడా గలని సరఫరాదే అన్నా. అలా రైతు వేసం వేసుకొని రైతు అన్ని అమ్మతోడు మీరు కూడా ఇంకా రేవంత్ బాబా దాని నుంచి బయటవాడు రావా. నా మాట కూడా నమ్మకూరి. నేను చెప్పింది వాస్తవం ఉంటేనే నమ్మరు, లేకుంటే నన్ను కూడా రేవంత్ లెక్కనే చేసిరు. నాకేం అభ్యంతరం ఏం లేదు. ఇత్తనేమో సప్పట్లు కొట్టి ఇయ్యలేదంటే చెయ్యూపురి. అన్నా రైతు వేసం వేసుకొని రైతు రాజ్యం తెత్తమానే అన్ని రైతు వేసం వేసుకొని రైతు రాజ్యం తెత్తనానే అన్ని 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామానే అన్ని కౌలు రైతు ఆరే రైతు బంధువం ఆరే రైతు భరోసా 10,000 ఇస్తామానే అన్ని భరోసా రైతుకు 10,000 ఇస్తామానే అన్ని కౌలు రైతుకు ఎన్ని 12,000, కౌలు రైతుకు 12,000 ఇస్తామానే అన్ని అట్లకు అరే అన్ని వర్గ బోనసు 500 ఇస్తామా. గద్దెనెక్కినంత వాడు కన్నబడ్డ పేరు రేవంతు మాటలన్నీ నీటి మూటలే రేవంతు మాటలన్నీ నీటి మూటలే. ఉడుమకాయ బుడ్డోని ఓరి దేవుడో మాటలకు మోసపోతే ఓరి దేవుడా. ఉడుమకాయ బుడ్డోని ఓరి దేవుడో మాటలకు మోసపోతే ఓరి దేవుడా. మరి ఇట్లాంటి మనం ఏం చెయ్యాలి? బలగం సినిమా చూపియాలనా? ఈడ అనురి ఆడిపోయి మళ్ళా అవికి పోరి. నేను గిట్లా మీటింగ్ పెడితే మానకొండూరులా దగ్గర 1,00,000 మంది వచ్చారు. ఓట్లు చూసే వరకల్లా 75,000 వచ్చినాయి. ఇంక 25,000 వస్తలేదు. అన్ని నీకే అన్నారు. మా వాళ్ళంతే అన్న నువ్వు గెలుస్తావు అన్నారు. నేను కూడా మలుసుకొని పన్నా లేచే వరకల్లా వాడే గెలిచింది అనుకుంటున్నాడు. ఏదని దండం పెడతాను ఆడ పోయి మీరు చెప్పుర్రే. నా ఎవడింటాడు గాడికి పోయి సరుపుర్రే. అందరూ మైకులు జరుపుతారు తప్ప మనసులను జరుపుతలేరు. అన్నా దయచేసి ప్లీజ్ అన్నా వెనుక కుర్చీలో పోవాలన్నా ప్లీజ్. దయచేసి
కృష్ణ శంభరిపూర్ కృష్ణ దయచేసి మీ కార్పొరేటర్లు ఎవరైనా ఉంటే పంపించాలి, వాళ్ళని ముందుకు జరపాలి దయచేసి ఇంత కష్టాల కోర్చి గదే చెప్తున్నాను గిల్లా అమ్మ అడ్వర్టైజ్మెంట్ ఫుల్ గిరాకున్నది నాకు అమ్మతోడిగా. అయితే దయచేసి మరి శంభర్పూర్ రాజు జిల్లా పార్టీ అధ్యక్షులు గౌరవ ఎమ్మెల్సీ గారు ఇలా కేటీఆర్ గారిని మన దగ్గరికి తీసుకురావాలి. సచివాలయంలో మన గాని ఓ తల్లిని నిలబెట్టి మన తెలంగాణ అదే చెప్తున్నాను అమ్మతోడు లగ్గం చేస్తే కూడా ఇంత డిస్టర్బ్ కాదే రాగని ఈ వాళ్ళు ఇదానం పట్టి మీరు ఆదానం పట్టి ఎడవాలి అన్న జర ఎడమ చెయ్యాలి అంతా వెనక కోరు అన్న ప్లీజ్ జర వాలంటీర్లు కానీ నాకు వచ్చి చెప్పేటోళ్ళు అంతా కింద నిలబడి జరపాలి దయచేసి. మరి తమ్ముడు శంభర్పూర్ రాజు మీరందరూ చూస్తూ ఉన్నారు, నిజంగా నేను భయపడ్డా. ఈ కాలం కాని కాలంలో ఇయ్యాల ఇంటింటికి మహిళా సంఘాలు రాకపోతే గ్రూపులకే తీసేస్తాడట. మనిషికి 1000 ఇచ్చిండు, మొగలకు క్వార్టర్ ఇచ్చిండు, ఇంటి ముంగట బస్సు పెట్టిండు. అయినా ఆడి పోయేటోళ్ళకు కానీ నేను అనుకున్నా నిజంగా మీ హైదరాబాద్ మేడ్చల్లోకి దండం పెడుతున్నాను శిరస్సు మంచి అమ్మతోడు. నీతిగాళ్ళు పో, నిజాయితీగాళ్ళు, ఇమాందారులు మా రాజు తమ్ముడు మా కోసం ఇవాళ తెలంగాణ తల్లిని తీసుకొచ్చి మా దగ్గర పెడతా ఉంటే మేము గాడికెట్లా పోతామని చెప్పేసి మా ఆడబిడ్డలు పోయి వచ్చిరు చూడు. చాలా మంది ఉన్నారు ఇంకా సపోర్ట్ కొట్టురా మగవాళ్ళు ఆడబిడ్డలకు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా అన్న, ఇవాళ నిజంగా చెప్తున్నా మీ అందరికి దండాలమ్మా. మీలో దేవతలను చూడాలి ఆడబిడ్డలు అని చెప్పేసి 2007లో అంత అద్భుతమైనటువంటి తెలంగాణను తల్లిని పెడితే తల్లి ఒడ్డానం తీసేసి తల్లి కిరీటం తీసేసి ఇవాళ లేకి తల్లిని పెడతా ఉన్నాడు నిండైన తల్లిని తీసుకొచ్చి. మా గద్దరన్న ఒక పాట పాడేటోడు, ఆదిలాబాదు ఆకునులిమి పెట్టుకుంది పచ్చని చీర, కమ్మం మెట్టు అడవులతోని కట్టుకుంది పచ్చని చీర, కుసుమ పువ్వులు నూరమ్మో పసుపు పూసుకుందమ్మో, ఆ నిండు ముత్తైదువ తెలంగాణము, నిండు ముత్తైదువ తెలంగాణము, ముండమోసినట్టున్నాదమ్మో. నిండు ముత్తైదువ లాంటి గౌరమ్మ కలిగినటువంటి దేవత లాంటి గౌరమ్మను కలిగినటువంటి తెలంగాణ తల్లిని ఎట్లా పెట్టిండమ్మా? ఎట్లా చేయొచ్చినయ్యా నీకు? ఉన్న తెలంగాణను ఉన్నది నువ్వు కొత్త తెలంగాణను పెట్టకున్న అవసరం లేకపోతే ఒక అమ్మ అంటున్నది ఇలా నేను మానకొండూరు నుంచి మా ఊరు నుంచి వచ్చే సిద్దిపేట దగ్గర కంకులు కాలుస్తా ఉంటే ఆకలి అయితే కంకి కొనుక్కుందాం అంది. ఈ అంగన నన్ను గుర్తుపట్టింది, పాటలు పాడే బిడ్డవు నువ్వే కదా అన్నది. నేనేనమ్మంటే ఆడిపోతున్నావు అంటే ఇట్లా తెలంగాణ తల్లి విగ్రహము తీసేడుతుందమ్మా మేడ్చలు పోతున్నా అన్న. అయ్యో పొద్దుగాల నా కోడలి పిల్ల పోయింది గదేదో ఉన్నదట కదా బిడ్డ అన్నాడు. ఆ బొమ్మ చూసినావా అని అనగానే నిజంగా ఒక మాట అన్నది, బిడ్డ వాని ఇల్లు మునిగా బిడ్డ, వాని ఇల్లు మునిగా బిడ్డ, గంత మంచి తల్లిని ఎట్లా చెర్లబట్టియాల బిడ్డ, ఆ తల్లిని ముఖం చూడబుద్ధి అవుతుందా బిడ్డ? ఏమన్నా బొమ్మ చూసిన పేపర్లు వస్తే దేవతలకు కిరీటాలు పెట్టుకుంటాం, తెలంగాణ తల్లి కూడా దేవతలుగా భావించినాం కాబట్టి నెత్తి మీద కిరీటం పెట్టుకున్నాం మనం. ఇలా వడ్డాలను ఉండద్దట, మా ఆడబిడ్డలు వడ్డాలను పెట్టుకోవద్దట, మా తల్లికి కిరీటం ఉండద్దట, మా తల్లికి నగలు ఉండద్దట, నట్రాలు ఉండద్దట, ఇక హీరో పోసుకొని ఒడ్డు మీద నిలబడ్డారట. ఇది ఎక్కడన్నా ఉన్నదా అవ్వ? ఎంత బాధ అనిపిస్తుంది, గుండె రగిలిపోతా ఉన్నది. ఇలా బతుకమ్మని తీసేసినాడు, రేపు నెత్తి మీద బోనం కూడా తీసేస్తాడు, రేపు బోనాలను కూడా తీసేస్తాడు. గుర్తుపెట్టుకోండి, హైదరాబాద్లో బతుకమ్మ ఆగమైపోయింది. బోనాలు ఎట్లుండది? కత్తులు బల్లెము చేతబట్టి దుస్తుల తాళలు మాలగట్టి, కత్తులు బల్లెము చేతబట్టి దుస్తుల తాళలు మాలగట్టి, నువ్వు పెద్ద పులి నువ్వు పెద్ద పులి నువ్వు పెద్ద పులి నెక్కినావమ్మో, నువ్వు పెద్ద పులి నెక్కినావమ్మో, గడిపెడని మైసమ్మ, శ్రీశులకి పెట్టినవమ్మా ఈరబోల చేత పట్టినవమ్మా, శ్రీశులకు పెట్టినవమ్మా ఈరబోల చేత పట్టినవమ్మా, పెద్ద పులి నువ్వు పెద్ద పులి. అయ్యా పూలి లేదు పిల్లు లేస్తాయి, ఇక మీకు అది కూడా చెప్పరు. ఇది ఇవాళ బతుకమ్మ నాగం చేసినోడు రేపు బోనాలను నాగం చెయ్యడా? చేస్తాడా? చెయ్యడా? చూసుకుంటా కూసుకుంటే తెలంగాణ పండుగ లేకుండా చేస్తాడు, తెలంగాణలో పబ్బాలు లేకుండా చేస్తాడు, తెలంగాణలో మనుషులు లేకుండా చేస్తాడు, తెలంగాణను ఆగం చేస్తాడమ్మా. ఆగం చేసే మనిషే ఇవాళ పాలన అయింది. ఎన్నడన్నా ఈ మనిషి జై తెలంగాణగా చూసిరా రేవంత్ రెడ్డి సాబు? ఎన్నడన్నా అన్నాడా?
తెలంగాణ మొత్తం ఊరంతా ఒక్క దిక్కుంటే ఊసుగాన్లోడు ఇంకో దిక్కున్నట్టు తెలంగాణలో అంతా ఒక్క దిక్కుంటేనే చంద్రబాయి లెక్క అంత ఉండడా మీరే చెప్పుర్రి. తెలంగాణ మీద తుపాకీ పట్టుకొని వచ్చినోడు తెలంగాణను సర్వనాశనం చేయడానికే కాంగ్రెస్లో జొర్రిండు, ముఖ్యమంత్రి అయ్యిండు. గుర్తుపెట్టుకోండి మీరు, ఇది నేను 100% రాసిస్తున్నా మీకు. కాబట్టి దయచేసి మనం ఆలోచన చెయ్యాలి. ఇయ్యల్లా గా తల్లి కాదు గీ తల్లి అని చెప్పేసి ఇక్కడ మనం పెట్టుకున్నాం. పోయేటప్పుడు అందరు చూసుకుంటూ పోవాలి. చక్కదాన తల్లికి అందరు దండం పెట్టుకుంటూ పోవాలి. మీరందరూ చూడుర్రి, ఇంట్లో పోయి ముచ్చట్లు పెట్టుర్రి. గా తల్లి ఎట్లున్నది గీ తల్లి ఎట్లున్నది రా బోషిడికే అని అడుగురి మీరు వాడిని. నేను ఇవాళ మీకు అందరికి చెప్తా ఉన్నా. అరే తల్లిని చెరబడితేనే ఊకుంటాం. ఆ కన్న తల్లి లాంటి తల్లి, అందరి తల్లులకు తల్లి అన్నటువంటి తెలంగాణ తల్లిని ఆగని చెప్తే మనం ఊకుంటామే. కాబట్టి ఇవాళ జరుగుతున్నది అదేదే. ఇవాళ అక్కడ సంవత్సరం సంబురాలట. ఎవరికైనా సంబురం ఉంటే చేతులు ఎత్తురు, నీ దండం పెడతా. నాకైతే మస్తు సంబరాలు ఉన్నది, మస్తు సంబరం ఉన్నది నాకైతే. ఎందుకున్నదని మీరు అడగచ్చు. మంచిగా ఆగం చేసిండు, నాకు సంబరమే ఉన్నది. నమ్మిరు కదా గిట్లనే ఉంటుంది. అందుకే వాళ్ళు సంబరం చేసుకుంటారు, మనం సంవత్సరికం చేసుకుంటారు. నీ దండం పెడతాను, నేనైతే గదే ఉన్నది. అంతేనా? ఇది సంవత్సరికం అన్నటోళ్ళు అందరు చేతులు ఎత్తుని సపోర్ట్ కొట్టారు. అయ్యా పెట్టాలనా? ఏం పెట్టాలి? పిండం పెట్టాలనా? నేను ఏమన్నా జైలు వేసించారు అబతాడు మీరు. పిండం పెడదామా? మీరు అందరూ అనాలి ప్రజాపాలన గోవిందా, 6 గ్యారంటీలు గోవిందా, 6 గ్యారంటీలు గోవిందా, ఈ ప్రజాపాలన గోవిందా. అయ్యో ఏమి రాహుకాలం వచ్చేనే, అయ్యో బాలి 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 అందరూ అనాలే. అయ్యో బాలి 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 ఏ దిక్కు పోతున్నవే బాలి, అయ్యో బాలి 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 ఏ దిక్కు పోతున్నవే బాలి, ఆటేటు పోతున్నవే బాలి, ఓట్లేసి నొల్ల నిడిచి బాలి, ఓట్లేసి నొల్ల నిడిచి బాలి, ఢిల్లీకి పోతున్నవా బాలి, ఏదేను మోస్తున్నవే బాలి, మూడాలు మోస్తున్నవా బాలి, అయ్యయ్యో బాలి బాలి బాలి, అయ్యో బాలి బాలి బాలి. రవ్వంత నరసయ్యో రవ్వంత నరసయ్యో, నీ అంత తోక బాజి దునియాలో లేడయో. రవంత నరసయ్యో రవంత నరసయ్యో రవంత నరసయ్యో, నీ అంత మోసగాడి దునియాలో లేరయో. రవంత నరసయ్యో రేవంత నరసయ్యో రవంత నరసయ్యో, నీ అంత తోక బాజి దునియాలో లేడయో. రవంత నరసయ్యో రవంత నరసయ్యో రవంత నరసయ్యో, నీ అంత మోసగాడి దునియాలో లేరయో. రవంత నరసయ్యో అడగలు ఆవిలికి ఒడ్డు నువ్వు దాటినవా, అడగలు ఆవిలికి ఒడ్డు నువ్వు దాటినవా, అధికారం వచ్చినాక తోటలెన్న పోసినావు. రవంత నరసయ్యో గోవిందా గోవిందా, నువ్వు గురిసిన పోతున్నావో. రవంత నరసయ్యో రవంత నరసయ్యో రవంత నరసయ్యో, నీ అంత పర్రె బాబు గురిసిన కూతున్నవా. రవంత నరసయ్యో పాలా మల్లేశ బయలు మల్లేశ, పాలా మల్లేశ బయలు మల్లేశ, పాలా మల్లేశ బయలు మల్లేశ. ఏడాది దాటిపోయరో కొడుక, ఏమిగా వచ్చినావురో కొడుక. పాలా మల్లేశ బయలు మల్లేశ, పాలా మల్లేశ బయలు మల్లేశ. ఏడాది దాటిపోయరో కొడుక, ఏమికి వడిసినావురో కొడుక. పాలా మల్లేశ బయలు మల్లేశ, పాలా మల్లేశ బయలు మల్లేశ. నేను ఒక్కనే పిండం పెట్టాలని నేను జైలు, మీరు పెట్టారా? ఏ బాలా మల్లేశ బయలు మల్లేశ, బాలా మల్లేశ బయలు మల్లేశ. ఏడాది గడిచిపోయరో కొడుక, ఏం నీకు వడిసినావురో కొడుక. బాలా మల్లేశ బయలు మల్లేశ. గుట్టరాయి తీయనడు అన్న, కన్న తల్లికి గంజి పోయనడు, పిన్న తల్లికి బిర్యానీ పెడతా అంటే నష్టమా? ఈడ తెలంగాణ తల్లి కిరీటాలు తీసుకుపోయిండు, ఇక లేని తల్లి నిలబెడితే మనం ఊకుందామా? ఏ కుట్లరాయి తీయనోడివి కొడుక, ఎట్లరాయి తీస్తానంటివా కొడుక. బాలా మల్లేశ బయలు మల్లేశ, బాలా మల్లేశ బయలు మల్లేశ. జనం పెట్ట శాపనార్థం. నేను నిజంగా చెప్తున్నామ్మా, బాగా ఏడ్చిన. మా సబితక్క ఈయనే ఉన్నది,
సబితక్క గీడు ఉన్నది అక్క ఒక్కసారి ప్లీజ్ గీడు ఒక్కసారి గీడ నేను అబ్బో మేము నేను తెలంగాణ తల్లిలాగా చూసుకుంటున్నాం భయపడకిడికిరా ఈ అక్కను చూసారు కదా మీరు మూసిలో ఇండ్లు కూలగొట్టినప్పుడు హైడ్రాలో ఇల్లు కూలబెట్టినప్పుడు మా హైదరాబాద్లో ఉన్న మా ఎమ్మెల్యేలు అంతా పోయిరు ఓకే అక్క దుఃఖం వచ్చింది నిజంగా చెప్తున్నా నేను దుంకనక్క దుంకిపిస్తా అయితే నిజంగా చెప్తున్నా ప్రామిస్ ఏడుపు వచ్చింది ఒక్కొక్కరు ఏడిచి తిడుతూ ఉంటే అమ్మతో చెప్తున్నాను ఆ చోటనైతే రాత్రికి ఇంద్రిని దాయి సత్తుటి అక్క మీరు ధైర్యమే ధైర్యమో నాకు అర్థం కాదు కడుపు మండి తిడుతూ ఉంటే ఆ తిట్లకే అమ్మతో చెప్తున్నా నాకు 3 రోజులు జ్వరమే వచ్చింది కానీ వారి గుండె ధైర్యం చూడు ఈంచు కాదండి జనం పెట్టే శాపనార్థము కొడుక కలుగుతాది నీకు శాపము కొడుక జనం పెట్టే శాపనార్థము కొడుక కవిరాద నీకు పాపము కొడుక కుర్చీ మీద ఉన్నదో ఇదో కొడుక జనం మీద లేకపాయనా కొడుక బాలా మల్లేశ బాలా మల్లేశ భైలో మల్లేశ బాలా మల్లేశ భైలో మల్లేశ పచ్చనైన తెలంగాణలో పల్లెర్లు మొలిసినై ఆ పాపము నీకు రగులుటలో నవ్వంతా నరసయ్య ఆ పాపము నీకు రగులుటలో నవ్వంతా నరసయ్య ఆ పాపము నీకు రగులుటలో నవ్వంతా నరసయ్య గోవిందా గోవిందా 6 గ్యారంటీలు గోవిందా ప్రజాపాలన గోవిందా గోవిందా ఇంకేమన్నా ఉన్నదా గోవిందా ఏలేటోడా రేవంత్ రెడ్డి గోవిందన అది మీరనాలన్నా నేనంటే బాగుంటుంది నేను అన్నాను అనుకో రసమై బాలకిషన్ మానకొండలో ఓడగొట్టిర్రు అట్లనే ఓర్వలేక అంటురు అంటాడే నాకేం పింఛన్ రాదు నాకేం అవసరం లేదు మీరనాలే అంటారా ఈ రేవంత్ రెడ్డి పాలన గోవిందా గోవిందా ఆ గోవింద ఎట్లా ఉంటుందో మా దేశ బడ్జెట్ చెప్తాడు ఇక గోవిందలో నంబర్ 1 గోవిందా నువ్వురా గోవింద అంటే మా పతి ఆగో ఈ పంతులే పని పంతులే ఇవన్నీ చేసే పంతులే చెయ్యి పంతులు